బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. మాసాయిపేట గ్రామంలో ప్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ప్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ రామిడి రామిరెడ్డి, పీసీఎస్ డైరెక్టర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మాసాయిపేట నా సొంత గ్రామం లాంటిది, వ్యవసాయం చేసిన ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు అమ్మిన 3 రోజుల్లోనే వారి ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. అలాంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దని, రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మాసాయిపేట గ్రామానికి చెరువులోకి నీరు తీసుకొని రాలేదని ప్రతిపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ మద్యం మత్తులో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, ఈ సమంజసం కాదని అన్నారు. ఎంత డబ్బు ఖర్చైనా మాసాపేట చెరువులో నింపి ఆ రైతుల కాళ్లు కడుగుతామని అన్నారు. ధర తీసుకొని ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు. పోసిన 2-3 రోజులని ఆరబెట్టుకొని వాళ్ళ నామ్స్ ప్రకారం ఏదైతే మ్యాచరీ కానీ తాలు అది లేకుండా శుద్ధి చేసుకున్న ధాన్యాన్ని వెంబడే కొనుగోలు చేసి రైతు అమ్మిన 3 రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి నిజంగా గతంలో కాంగ్రెస్ పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఏ రైతన్న ఇబ్బంది పడద్దు. ఇప్పుడే మన గౌరవ తహసీల్దార్ కూడా చెప్పిండ్రు. గతంలో చిన్నప్పుడు మీరు కూడా చూసిరు, నేను చూసిన, భువనగిరి ఎడ్ల బండ్లలో ట్రాక్టర్లలో కొట్టుకపోతే 3-4 రోజులు అక్కడ నిద్రపోయేది. మనం ఆ సేట్కి ఇస్తే సగం ఏది డిఏపి బస్తాలకు యూరియా బస్తాలు పట్టుకోగా మిగిలిన డబ్బులు ఇచ్చేది. మరి ఇట్లా రైతులకు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిఎస్సి సెంటర్లు, ఐకేపీ సెంటర్లు పెట్టి ఏ రైతు ఇబ్బంది కావద్దు, ఆ గ్రామాలలో ఏ రైతు పండించిన పంట ఆ గ్రామంలో అమ్ముకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు పెట్టిన ప్రోగ్రాం ఈ రోజు కూడా ఈ ప్రభుత్వాలు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు అండ ఉండాలి, ఏ రైతు ఇబ్బంది పడొద్దని చెప్పి ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్ సెంటర్ తోటి ఒడ్ల కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికీ 25 నుంచి 30 సెంటర్లు ఆలయ నియోజకవర్గంలో ఓపెన్ చేయడం, యారూటలో మొదటగా ఈ మాసాయిపేట గ్రామంలో ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఏ రైతన్న కూడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. కాబట్టి గతంలో ఏదైనా ఇబ్బంది పడ్డా ఇప్పుడైతే ఏ రైతు కళ్ళం దగ్గర కాంట అయిన తర్వాత మీకేదైతే కాంట చిట్టిచ్చిరో అక్కడి వరకే మీ బాధ్యత. తర్వాత ఇక్కడ కళ్ళంలో తడిసినా కానీ, ఈ కళ్ళంలో లారీకి ఎక్కినా కానీ ఆ లారీ పోయి మిల్లర్ దగ్గర నాకు తాళ ఉంది అని, లేకపోతే పదన ఉందని, మ్యాచర్ తక్కువ ఉందనే బాధ్యత ఈసారి రైతులకు లేకుండా చేసినాం. 1 కిలో కూడా కటింగ్ లేకుండా, ఎక్కడ కూడా దండగొట్టులు లేకుండా కూడా 16 కోట్లు శాంక్షన్ చేసిన అక్కడ ఉన్నటువంటి 8 చెరువు నింపడానికి ప్రయత్నం చేస్తున్నా. మీ బిడ్డగా నేను ఒక్కడిని గెలిస్తే కాపాడుకునే బాధ్యత మీద పోయి ఇవనో మోసేది కింద నీళ్ళు దాగి వాడి ఇంత కోట దాగని ఇటు దాగి వీడి నీళ్ళు వేయలే. వాడు ఎందుక ఇవన్నీ పని చేసుకోరి. నేను సేవకుండని చెప్తున్నా, మీకు సేవ చేయడానికి వచ్చిన, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన. 10 ఏళ్ళు వాడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం, పిల్లల పేరు లేకపోతే పిల్లల పేర్లకు ఇస్తున్నాం, ఇందిరా మిల్లు ఎన్ని కావాలో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం మన కోసం వచ్చింది, దీన్ని వాడుకోవాలి. ఏ ప్రభుత్వం ఉంటే దాంతో మెలక ఉండి ప్రభుత్వంతో నిధులు తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన రాజకీయాలు వచ్చినప్పుడు ఎవరు జెండాలు పట్టుకోవాలి, ఎవరు పాటికాలు పోవాలి తప్ప ప్రాంతం అభివృద్ధి కోసం దయచేసి అందరం అన్నదమ్ముల లెక్క కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది రైతుల కోసం. నిజంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది. దేనికైనా వ్యవసాయం బాగుంటేనే ఆ గ్రామం బాగుంటది. వ్యవసాయంతో ఇంకా ఇతరత్ర వాళ్ళకు కూడా అక్కడ లేబర్ కూడా పని దొరుకుతుంది, అన్ని రకాల వర్గాలకు పని దొరుకుతాయి. ఈ ఆలయ నియోజకవర్గంలో యారూట పిఎస్సి సెంటర్ మంచి బాగా పురోగతిలో ఉంది. ఇంకా కూడా ఎక్కువ మా రైతులకు లోన్లు ఇచ్చి రైతులకు కాపాడాల్సిందిగా చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఎన్ని ధాన్యాలు వచ్చినా త్వరగా కొనుగోలు చేసి ఆ రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నుంచి మీకు బ్యాంక్ ఏ రకంగా సహకారం కావాలన్నా తప్పకుండా అందుబాటులో ఉంటాం. మన 8 మండలాల్లో యారూట పేరుని ఇంకా కూడా
పతాక స్థాయి తీసుకొచ్చి రైతులకు మంచి సేవలు అందించాల్సిందిగా మా రామరెడ్డి గారు కోరినాం. ఆ రోజు గుట్టాలని చెప్పినా మీకు తప్పకుండా ఎక్స్టెన్షన్ ఇప్పిస్తానని చెప్పినాం. మా గౌరవ మంత్రి గారితో తుమ్మల నాగేశ్వర చెప్పినాం, మీకు 2 సంవత్సరాల దాకా ఎలక్షన్లు ఉండయి మీరే చైర్మన్ ఉంటారు, పార్టీల ఖచ్చితంగా రైతులను అభివృద్ధి చేయాలని చెప్పినా అదే రకంగా మీకు ఎక్స్టెన్షన్ ఇప్పించినాం. అందులో మా పాత్ర ఉంది. పార్టీలు ఏదైనా సరే రైతుల కోసం, రైతు బాగు కోసం, మన ప్రాంత ప్రజల కోసం మనం సేవ చేసినప్పుడే, పదవి ఉన్నప్పుడు కాదు. పదవి లేనప్పుడు పలాని బీర్లేని గుర్తించుకోవాలి, పదవి లేనప్పుడు పలాని రామరెడ్డిని గుర్తించుకోవాలి. అది మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత. కానీ దయచేసి చిల్లర మల్లర రాజకీయాలొద్దు. ఏ రకంగా అభివృద్ధి చేద్దామో ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది. కాబట్టి ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఈ ధాన్యం కొనుగోలును అన్ని ప్రభుత్వాలు ఇదే మనగా తీసుకుపోతున్నాయి. అదే రకంగా ధాన్యాన్ని కూడా ఇక్కడికి వచ్చి మ్యాచరీ తోటి మంచి నాణ్యమైన ఒడ్లు పంపిస్తే నాణ్యమైన ధర వస్తుంది. ఎక్కడ కూడా కిలో తరుగు గాని కిలో దండే గాని కొట్టే సమస్య లేదు. మిల్లల సమస్య పోయింది. మిల్లలతో ప్రభుత్వం మాట్లాడింది. ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన 3-4 రోజులనే మీ ఖాతాలో డబ్బులు కూడా ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి మనం ఇస్తూ మళ్ళొకసారి మా రైతన్నలకు మా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.